చూడండి గాయస్, లార్డ్ శివ లోపల చూసుకోవచ్చు గాయస్, ఇదే దర్శనం చేశారు. హాయ్ గాయస్, వెల్కమ్ టు భార్గవ్ వ్లాగ్స్. టుడే మనము పెనుగొండకు అయితే వచ్చేసామన్నమాట. పెనుగొండలో ఈరోజు శివుని టెంపుల్, కుంభకర్ణ విగ్రహము, పెనుగొండ దర్గా, పెనుగొండది ఫోర్ట్ అయితే ఉంది. అదైతే చూపించిపోతున్నాను, వచ్చేయండి చూసేద్దాం. మనమైతే హిందూపూర్ నుండి వెళ్తున్నాం గాయస్. హిందూపూర్ నుండి హైవే మీద అయితే వెళ్తాము. హైవే దగ్గర వెళ్దానే మనకు ఒకటి లెఫ్ట్లో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం అయితే కనిపిస్తుంది. అక్కడ మనకు పెనుగొండ ఫోర్ట్ అని బోర్డు అయితే ఉంటుంది అనమాట. అక్కడ నుండి స్ట్రైట్ వస్తే మనకి ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దాటేసి వెళ్ళిపోవచ్చు. చూసుకోవచ్చు టెంపుల్లో మనకి విగ్రహాలు ఎంత బాగా కనిపిస్తున్నాయి. ఇదైతే ఊరి వాకిలి అంటారు కదా, ఎంట్రన్స్ అనమాట మన పెనుగొండలోకి. మన పెనుగొండలో టోటల్ 356 టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ ఎంట్రన్స్ నుండి మనం స్ట్రైట్ రాగానే మనకి ఒక ఆర్చ్ అయితే కనిపిస్తుంది దేవునిది. ఆర్చ్ నుండి స్ట్రైట్ ఆర్చ్ కింద వెళ్ళిపోతే మనకు గగన్ మహల్ అనేది వస్తుంది. గగన్ మహల్ అంటే శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన మహల్ అనమాట. దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఆ గగన్ మహల్ నుండి మనం స్ట్రైట్ వచ్చేస్తే మనం ఇక్కడ చెరువు దగ్గరికి అయితే వస్తామన్నమాట. ఈ చెరువు దగ్గరికి రాగానే మనకి చెరువు దగ్గర గంగమ్మ టెంపుల్ మరియు చూస్తున్నాం కదా మనకి ఇక్కడ అక్కడ బ్యానర్లో అయితే ఉంది కదా, అట్లాంటిది ఒక స్టాచ్యూ అయితే ఉందన్నమాట, శివుని స్టాచ్యూ. ఇక్కడైతే మనం రాగానే మనకు వినాయకుడి బొమ్మ, దాని పక్కలో నాగులు అయితే ప్రతిష్టాపన చేశారు. చూద్దాం రండి. చూస్తున్నాం కదా మనము ఇక్కడ జై బజరంగ్ బలి, జై శ్రీరామ్ అని మనకు శ్లోకాలు అయితే రాశారనమాట టెంపుల్ మీద. వెళ్దాం రండి. ఇట్లే ముందుకు వెళ్తే మనం పోవాల్సిన టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాము. చూసుకోవచ్చు గైస్, మనం ఇక్కడైతే మనకు సేమ్ మంచి ఆర్కిటెక్చర్తో పాతకాలపు నాటి గోడలు అయితే కనిపిస్తున్నాయి. అప్పటి కాలంలో ఎంట్రెన్సెస్ అనమాట ఇవి. మనం ఆ టెంపుల్ దగ్గరికి పోవాలి, ఆ టెంపుల్ దగ్గరికి పోవాలన్నా కానీ సేమ్ ఈ ఎంట్రెన్సెస్ నుండినే పోవాల్సి ఉంటుంది. ఇది ఇప్పుడు కాలంలో కాదు, ఓల్డ్ కాలంలో అప్పట్లో కట్టించిండేవి. ఇప్పుడు సేమ్ ఇప్పుడు కూడా అట్లే ఉన్నాయి, బట్ శిథిలం అయిపోయినాయి గైస్. చూసుకోవచ్చు, ఇది మరవ గంగమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంది ఇక్కడ. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా చెక్కి చూపించారనమాట. మనకి ఇక్కడ ఏమంటే చూసుకోవచ్చు, పాతకాలపు నాటి గోడలు అయితే ఉన్నాయి. అంటే శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడైతే రూలింగ్ చేశారనమాట. అప్పట్లో కట్టించిండేవన్నమాట ఇవి. ఇక్కడ చూసుకుంటున్నాం కదా చెరువు, ఈ చెరువు కూడా శ్రీకృష్ణదేవరాయలు కట్టించిండే చెరువే అనమాట. ఇదైతే శ్రీకృష్ణదేవరాయల కాలంలో కట్టించి ఇప్పుడైతే ప్రజెంట్ అది ఇంకా మోడలైజేషన్ అయితే చేస్తున్నారు, రీమోడలింగ్ చేస్తున్నారు, బట్ అది ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉందన్నమాట మనకు రైట్ సైడ్లో. చూద్దాం రండి ఇంకా ముందుకు పోతే ఏమున్నాయో అని. ఇక్కడ చూస్తున్నాం కదా గైస్, ఇదైతే మనకు గంగమ్మ తల్లి టెంపుల్ అనమాట. మరో గంగమ్మ తల్లి అని చెప్పా కదా, నాగగంగమ్మ దేవాలయం అని అటు రాశారు చూడొచ్చు, అదే గంగమ్మ దేవాలయము. కొంచెం ముందుకు రాగానే మనకు లార్డ్ శివ స్టాచ్యూ అయితే ఉంది. నేను చెప్పా కదా శివుడి స్టాచ్యూ అయితే ఇక్కడ ఇది చేశారు. ఇదే ఆల్మోస్ట్ రీసెంట్లీ చేసిందే, ఒక 3 years బ్యాక్. ముందైతే లేదు ఇది. ఈ మధ్య టూరిజం వాళ్ళు దాన్ని అండర్ కన్సిడర్లో తీసుకొని దాన్ని అయితే మంచిగా డెవలప్ చేసుకున్నారు. చూసుకోవచ్చు గైస్, మనం ఇక్కడ చెరువు వ్యూ అయితే మంచిగా ఉంది. స్టాచ్యూ కూడా మనకి చాలా పెద్ద స్టాచ్యూ అయితే ఉందన్నమాట. చూస్తాము, దీనిలో దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం రండి. మనకి ఇక్కడ టెంపుల్ ముందర ద్వారపాలకులు కూడా ఉన్నారు, చూసుకోవచ్చు. ఇక్కడ ఎవరన్నా డొనేషన్ ఇచ్చేవాళ్ళు డొనేషన్ అనేది ఆ నంబర్కి ఫోన్పే చేయొచ్చు, ఆ బ్యాంక్ అకౌంట్స్కి కూడా ఇచ్చు. ద్వారపాలకులకి ఇక్కడ కోతులు ఎక్కువ, అందుకోసమనే మెస్తో కవర్ చేసేసారు. ఇక్కడ హుండీ ఉంది. దాని తర్వాత మనకు 2 ఎంట్రన్సెస్ ఉన్నాయన్నమాట లోపల. ఇక్కడ వినాయకుడు అయితే ఉన్నాడు. ఈ స్టాచ్యూ దగ్గర అసలు మనకి చాలా మంచిగా అయితే ఉందన్నమాట. సేమ్ చూస్తున్నాం కదా, ఇక్కడ మంచి గార్డెన్ లాగా అయితే చేసి చాలా క్లీన్ అండ్ నీట్గా అయితే పెట్టుకున్నారనమాట. మనకు చాలా పచ్చగా ప్రకృతి అయితే మంచిగా డెవలప్ చేశారు. నేనైతే లింగము స్టాచ్యూ ఉంది కదా, స్టాచ్యూ వెనక దగ్గరికి అయితే వెళ్తున్నాను. సైడ్ నుండి చూసుకోవచ్చు వ్యూ ఎంత మంచిగా ఉంది. మనకైతే ఆ సైడ్ ఈ సైడు
ఖాళీ ప్లేసు, వెనక మనకి పెద్ద పెనుగొండ కొండ అయితే ఉంది. మనము దూరం నుండి చూస్తే చాలా మంచి వ్యూ అయితే ఉంది. ఇదైతే చూస్తున్నాం కదా మనము. నేనైతే స్టాచ్యూ వెనక్కి అయితే వచ్చాను. వెనక నుండి వ్యూ చూపిస్తా, చూడొచ్చు. అదైతే శ్రీకృష్ణదేవరాయలు తవ్వించిన చెరువు అనమాట. చూసుకోవచ్చు త్రిశూలము. వెనక నుండి వ్యూ అయితే ఇలా ఉంది. వెనక కూడా మనకి రీసెంట్లీ కట్టించిందే కాబట్టి చాలా మంచిగా అయితే ఉందన్నమాట. స్టాచ్యూ చాలా క్లీన్గా మెయింటైన్ చేశారు. అండ్ ఇంకోటి ఏమంటే ఇది టూరిస్ట్ ప్లేస్ అనమాట. టూరిస్ట్ అంతా వచ్చి విజిట్ చేయొచ్చు. చూస్తున్నాం గైస్, ఇక్కడ స్టాచ్యూ వెనకైతే చూసుకోవచ్చు మనము ఎంత మంచిగా శ్రీకృష్ణుడు కూర్చొని మ్యూజిక్ ప్లే చేస్తున్నట్టయితే ఉంది వ్యూ. ఇది వెనక నుండి చెరువు వ్యూ అనమాట. ఈ చెరువు అయితే చాలా లోతు ఉన్నింది. ఇప్పుడు కూడా కొంచెం పూడిపోయింది, కొంచెం అయితే ఉంది. చూసుకోవచ్చు శివుడు కింద నుండి చూపిస్తున్నాను ఎంత మంచి వ్యూ ఉంది మనకి. అండ్ ఇక్కడ ఆ స్టాచ్యూ ముందరే మనకు ఒక శివలింగంని కూడా ఏర్పాటు చేశారు. అంటే స్టాచ్యూ ముందర నార్మల్గా శివలింగము, దాని ముందు అయితే ఒక నంది అయితే ఉంది. ఆల్మోస్ట్ శివలింగం ఉందంటే మనకు నంది కూడా ఉంటుంది కదా. పోదాం రండి కొంచెం ముందు. ఇక్కడ చూసుకోవచ్చు వాటర్ ఫౌంటైన్ అయితే ఉంది. ఈ వాటర్ ఫౌంటైన్ని మనకు ఫెస్టివల్స్ అప్పుడు లేదంటే ఈవినింగ్ 6 o'clock పూజ జరిగినప్పుడు మనకి ఆన్ చేసి చూపిస్తారనమాట. అప్పుడైతే ఇంకా మంచిగా ఉంటుంది. ఇది డే కాబట్టి ఏం లేదు. చూసుకోవచ్చు వ్యూ ఎంత మంచిగా ఉంది మనకి. ఇది 33 feet శివ స్టాచ్యూ అనమాట. ఈ శివ స్టాచ్యూ మనకు పెనుగొండలో ఒకటి ఉంది, అండ్ మన హిందూపూర్లో కూడా ఒకటి ఉందన్నమాట, బసవనపల్లి అనే దగ్గర. ఈ చెరువు దగ్గర కొంచెము ఆ స్టాచ్యూ కన్నా కొంచెం ముందర పోతే మనకి పార్క్ అనేది ఉంది. ఈ పార్క్లో మనకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే అలౌ చేస్తారు. మనమైతే ఆఫ్టర్నూన్ వచ్చాము కాబట్టి అలౌ లేదు. ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేసు. చూసుకోవచ్చు ఇక్కడ దాన్ని గేట్లు క్లోజ్ చేస్తారనమాట. అది ఓపెన్ చేసిన టైంలోనే మనం వచ్చి విజిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూర్చోడానికి కూడా మంచిగా ప్లేసెస్ అయితే ఉన్నాయి. డెస్క్లు కూడా వేసారనమాట కూర్చోడానికి, బెంచ్ అంటారు కదా అవి. ఈ చెరువు దగ్గర సూచనలు కూడా రాసిచ్చారు కొన్ని. చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉంది చెరువు. నీళ్ళు కూడా ఉన్నాయి. చూసుకోవచ్చు ఎంత పీస్ఫుల్గా ఉందన్నమాట మనకు. టెంపుల్ నుండి పెనుగొండ దర్గా దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి చూపిస్తాను గైస్. మనం దర్గా ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. మనం ఆ టెంపుల్ దగ్గర నుండి మెయిన్ రోడ్డుకి వచ్చి, మెయిన్ రోడ్ నుండి స్ట్రైట్ రాగానే మనకైతే దర్గా ఎంట్రన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. రైట్ సైడ్లో మనం దర్గా దగ్గరికి పోవాలంటే ఆ ఆర్చ్ దగ్గర నుండి, దర్గా ఆర్చ్ నుండి స్ట్రైట్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. చూస్తున్నాం కదా ఆ ఫ్లాగ్, అదే అనమాట మనకు పెనుగొండ దర్గా ఎంట్రన్స్ అనమాట. చూసుకోవచ్చు మనకి ఈ సైడ్ 2 సైడ్లు కూడా షాప్స్ అనేవి ఉన్నాయి. ఇదే దర్గా ఎంట్రన్స్. మనమైతే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. లోపలికి వెళ్ళి నేను ఏముంది అని అయితే చూపించబోతున్నాను. ఈ పెనుగొండ దర్గా ఎలా వచ్చిందంటే, బాబా ఫకరుద్దీన్ అనేవారు ఇరాన్ నుండి మన దేశానికి తమిళనాడుకి అయితే వచ్చారనమాట మతబోధన కోసము. అక్కడ గురువు దగ్గర శిక్షణ తీసుకొని గురువు ఆజ్ఞ మేరకు మన పెనుగొండకు వచ్చి సెటిల్ అయ్యాడనమాట. అదే మతబోధన చేయడానికి, ముస్లిం మతబోధన కోసము వచ్చి పెనుగొండలో సెటిల్ అయిపోయి ఇక్కడైతే సమాధి అయిపోయారనమాట. ఆ సమాధి అయిన చోటునే దర్గా లాగా చేంజ్ చేశారు. దాంతోపాటు తన సమాధి కూడా లోపలే ఉందన్నమాట. దాన్ని కూడా నేను పోయి చూపిస్తాను. ఇదే అనమాట ఎంట్రన్స్. లోపల దర్గాలోకి వస్తే ఇక్కడ మనకు షాప్స్ అయితే పెట్టారన్నమాట చిన్నవి. ఇప్పుడైతే మనం లోపలికైతే వెళ్తున్నాం, దర్గా లోపలికి. చూడొచ్చు అక్కడ ముస్లిం వీరైతే భజన చేస్తున్నారు. వాళ్ళు దేవుని భక్తులు ఉంటారు కదా వాళ్ళు. చూసుకోవచ్చు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా ఈ సమాధులంతా బాబా ఫకరుద్దీన్తో కలిసి మతబోధన కోసం వచ్చిన వాళ్ళని ఇక్కడే సమాధి అయితే చేసి వారి గుర్తుగా ఈ దర్గాని అయితే నిర్మించారు. చూసుకోవచ్చు దర్గా లోపలైతే ఇలా ఉంది మనకి. ఇవన్నీ
బాబా ఫకరుద్దీన్ గారితో వచ్చిన వాళ్ళ సమాధులు అన్నమాట. బాబా ఫకరుద్దీన్ బాబా గారి గుర్తు మేరకు ఇక్కడ దర్గా లాగా ఏర్పాటు చేశారని చెప్పా కదా. దాని లోపల విజువల్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, మన సైడ్ పీర్లు బాబయ్య అని పెడతారు కదా, కుల్లాయి స్వామి ఇలా, వాళ్ళు దానికి గుర్తుగా ఇక్కడ కూడా అవి పెట్టారు. దాని గురించి అయితే మనకు తెలియదు. లోపలైతే విజువల్స్ ఇలా ఉన్నాయి. చాలామంది ముస్లిం సోదరులు ఇక్కడికి వచ్చి నమాజ్ కూడా చేసుకొని దేవుణ్ణి తలుచుకొని పోతారనమాట. చూసుకోవచ్చు, ఇక్కడ వాళ్ళైతే భజన లాంటిది అయితే చేస్తున్నారు, మనం చూస్తున్నాం కదా అది. అండ్ ఇక్కడైతే మంచిగా మెయింటైన్ చేస్తూ దర్గాను అయితే ఇప్పుడు బాగా పెట్టినారనమాట. చూసుకోవచ్చు, ఇవన్నీ బాబా ఫకరుద్దీన్ బాబా గారితో వచ్చిన వాళ్ళు సమాధులు అనమాట. లోపల కూడా మనము వెళ్ళి చూపిస్తాను. ఇదే అనమాట బాబా ఫకరుద్దీన్ గారి సమాధి దగ్గరికి పోవడానికి ఎంట్రెన్స్. లోపల చూసుకోవచ్చు, ఇవన్నీ మనకు దర్గా లోపలైతే ఇలా ఉంది. లోపలన్నీ అలా ఉన్నాయి. ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. చూసుకోవచ్చు, ఇవైతే బాబా ఫకరుద్దీన్ గారు ఉన్నారు కదా, వారి రిలేటివ్స్ సమాధులు అనమాట. లోపల ఇక్కడికి వచ్చి నమాజ్ చేసుకునే వాళ్ళు నమాజ్ చేసుకొని వెళ్తారనమాట. ఇక్కడ చెట్టు చూపిస్తున్నా కదా, బాబా ఫకరుద్దీన్ గారు మిస్వక్ అనే కట్టిని, అంటే పళ్ళు తిక్కే కట్టిని ఇక్కడ పూంచింటే ఆ చెట్టు అనేది అంత పెద్దగా అయ్యి వెలిసిందనమాట. లోపలికైతే నేను వెళ్ళి మీకు బాబా ఫకరుద్దీన్ గారి సమాధి దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ అయితే బైబిల్స్ అండ్ సమ్ బుక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇదే లోపల చూసుకోవచ్చు, లోపల మనకు కనిపిస్తుంది కదా, అదే బాబా ఫకరుద్దీన్ గారి సమాధి. ఇక్కడికి వచ్చి నమాజ్ చేసుకొని వెళ్ళేవారు వెళ్ళొచ్చు అనమాట. అండ్ ట్రీ అని చెప్పా కదా, చెట్టు, అది ఇక్కడ నుండి మనకు చక్కెర అనేది వస్తుంది అనమాట. చదివింపుల కోసం ఇక్కడ చక్కెరనే వాడతారనమాట. ఇక్కడ దీనికైతే ఫుల్ హిస్టరీ ఉందన్నమాట. దర్గా చూసుకోవచ్చు, ఇదే దర్గా బయట. ఓకే, హాయ్ గైస్, చూసేసాం కదా మనము శివుని స్టాచ్యూ అండ్ దర్గా గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసాను. నెక్స్ట్ వీడియోలో మేము మీకు కుంభకర్ణ గురించి అయితే వీడియో చేయబోతున్నాను. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.